ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ నరదిష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం శుక్ర అరిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజాంచ కారయేత్. శుక్రధ్యానం ప్రవక్ష్యామి కళత్రత దోషపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ స్వాగతం పలుకుతూ జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షణ అందరిపైనను శుక్ర భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. శుక్ర భగవానుడు అనగానే కళత్రతకారకుడు, యోగకారకుడు, భోగకారకుడు, సంపూర్ణ నూతనమైనటువంటి జీవితాన్ని ప్రారంభించాలి అనుకుంటున్న వారందరికీ నిండా ఐశ్వర్యం, ఆరోగ్యం, ధనం, ఇహపరమైన సుఖ సౌఖ్య భోగ భాగ్యాలను కలిగించేటువంటి వారే శుక్ర భగవానుడు. 26/12/2023 నుండి 18/1/2024 వరకు వృశ్చిక రాశిలో ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశి వారికి ఏడాది తర్వాత శుక్ర భగవానుడు వృశ్చిక రాశిలో లాభస్థానంలో సంచారం చేయడం వలన ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తూ ఉండబడినటువంటి కష్టానికి మంచి ఫలితాలు రావడం, స్థిరాస్తులు, చరాస్తులు, నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు యోగదాయకమవుతున్నాయి. కనుక మన దగ్గర ఎంత అయితే ధనం ఉందో అంతే ధనానికి వస్తువులను, వాహనాలను, షేర్లను కొనే ప్రయత్నం చేయండి. అప్పులు పుడుతున్నాయి కదా అని చెప్పి విచ్చలవిడిగా అప్పులు చేసి తీసుకొచ్చారా, రాబోయే కాలంలో మీరు అప్పుల పాలయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ఒకవైపు ఎలనాటి శని కూడా పొంచి ఉంది. శుక్ర భగవానుడు అందరిపైన చల్లని చూపు చూసినట్లయితే నిత్యము నూతనమైన వస్త్రాలు, పట్టు పీతాంబర వస్త్రాలు, బంగారు ఆభరణాలు, నూతనమైన వాహనాలు, గృహాలు, విదేశీయానము, సంపూర్ణంగా మనసులో ఏదైతే కోరుకుంటున్నారో అది విజయం సాధిస్తూ అద్భుతమైన ఆనందంలో ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి దశనే శుక్ర మహార్దశ. అందుకే చాలామంది అదృష్టవంతుని ఎవరు ఆపలేరు అని ఎలా చెప్తారో, వాళ్ళు మట్టి పట్టుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కోట్లు సంపాదించడం, భవన నిర్మాణ కార్యక్రమాల్లో కోట్లు సంపాదించేస్తూ వ్యాపార సామ్రాజ్యాన్ని వారి యొక్క చూపుతో కట్టి చేసే శక్తి శుక్ర భగవానుడికి మాత్రమే ఉంటుంది. కనుక ఈ శుక్రుడు ఒక్కొక్కరి జాతకంలో ఒక్కొక్క రకమైన ఫలితాలు ఉంటాయి. కనుక శుక్ర భగవాన్ యొక్క ఆశీస్సులు కలగాలి అన్నట్లయితే ప్రతిరోజు మీరు స్నానం చేసేటప్పుడు కొద్దిపాటి సంపెంగ నూనెను కానీ లేకుండా మల్లెజాజితో కూడుకున్నటువంటి సుగంధ ఫ్లేవర్లు కలిగినటువంటి పన్నీటిని నీటిలో వేసుకొని స్నానం చేయడం, ప్రతి శుక్రవారం పూట తెలుపు వస్త్రాలు ధరింపచేయడం, ప్రతిరోజు పూజ చేసిన తర్వాత ఇండ్లంతో సుగంధ పరిమళాలతో ఒక ధూపాన్ని సాంబ్రాన్ని వేసుకోవడం, వస్త్రాలకు కొద్దిపాటి అత్తరు, సెంటు, పన్నీర్ లాంటివి నిత్యము పూసుకోవడం, అలాగనే బొబ్బర్లతో కూడుకున్నటువంటి ఆహారాన్ని తినడం, అలాగనే ప్రతి శుక్రవారం పూట కళవు వెంకటనాయక అన్నట్టుగా వెంకటేశ్వర స్వామివారికి అప్పాలను, వడలను నైవేద్యంగా పెట్టడం, వెంకటేశ్వర స్వామివారికి తులసిమాలను సమర్పించడం వలన అద్భుతమైన యోగం కలుగుతుంది. అలాగనే ప్రతి శుక్రవారం పూట ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు శుక్రహోర జరుగుతూ ఉంటుంది. కనుక తెలుపు వస్త్రాలను ధరింపచేయడము, ఇల్లంతా ధూపాలతో అంటే మంచి ఫ్లేవర్లతో సుగంధ పరిమళాలను ఉంచుకోవడం వల్ల శుక్రుడి యొక్క ఆశీస్సులు కలుగుతాయి. అలాగనే స్నానం చేసేటువంటి కాల సమయంలో మీ యొక్క బంగారు ఉంగరాన్ని రాగి చెంబులో ఉంచి ఆ తదనంతరం స్నానం చేయడం వలన సంపూర్ణమైన సువర్ణమయం మీ యొక్క జీవితంలో స్వాగతం పలకడానికి అవకాశం ఉంటుంది. అలాగనే ఒక తెలుపు వస్త్రంలో బొబ్బర్లను పోసి సూర్య భగవానికి నమస్కారం చేసుకొని 20 సార్లు ఓం ద్రాం ద్రీం ద్రోం సహ శుక్రాయ నమః అనేటి మంత్రాన్ని ఉచ్చరింప చేసుకొని ఈ యొక్క తెలుపు వస్త్రంతో కూడుకున్నట్టు ఈ బొబ్బర్లను బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వలన అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. పక్షులకు దానం చేయడం వలన మీకు రుణ సమస్యలు, రోగ సమస్యలు, గృహ భవన కార్యక్రమాల్లో ఉండబడిన ఆటంకాలు, భార్యాభర్తల మధ్య ఉండబడిన విభేదాలు తొలగిపోతాయి. అలాగనే గోమాతకు ఆహారంగా ఏర్పాటు చేయడం వలనట్లయితే సంచిత, ప్రారబ్ధ, ఆగమి కర్మలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఇంకనూ మీరు ఇవంతనూ రోజు కుదరదండి, చేయలేమండి, ధాన్యం చాలా ఖర్చు అవుతుందండి, ఈ సమయానికి నీళ్లు, పక్షులు, బ్రాహ్మణులు దొరకలేదు అనుకుంటున్న వారందరికీ
ఒక అద్భుతమైనటువంటి ఏమిటయ్యా అంటే శుక్రగ్రహ కల్పవృక్ష దేవత అంటారు. అంటే డైమండ్ ఉంగరం పెట్టుకోలేనటువంటి వారందరికీ, అలాంటి శుక్ర భగవాని ఆశీస్సులు కలగాలనుకుంటే వారందరూ కూడా ఈ యొక్క శుక్రగ్రహ కల్పవృక్ష దేవతను గృహంలో ఉంచుకొని రోజు ఉదయము సాయంత్రము మంత్ర సాధన ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః లేదంటే ఓం శుక్రదేవాయ నమః అనే మంత్రాన్ని ఒక 20 సార్లు తగ్గకుండా 27 సార్లు కుదిరితే 108 సార్లు మంత్ర సాధన మీరు చేస్తూ ఈ యొక్క అగరబత్తులను అలా తిప్పుతూ ఇల్లంతా సాంబ్రాణి గుగ్గిలంతో ధూపం వేయడం వలన గృహంలో ఉండబడినటువంటి దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి అదృష్ట దేవత మీ గృహంలో స్వాగతం పలుకుతూ ధనకనక వస్తు వాహనాలతో మీరు అద్భుతమైన విజయం స్వాగతం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయాన్ని రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉన్నాయి, రాబోయే ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా 100 సంవత్సరాల జాతకం రాసి పంపించి మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ మీ ముఖ కవళికలను గమనిస్తూ మీ హస్తరేఖలను చూసి కాళభైరవ మంత్ర ఉపాసన చేత గవ్వళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అలాగే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహ ప్రయత్నం చేసినా కుదరడం లేదా, ఎందుకు సంబంధాలు రావడం లేదా, వచ్చిన సంబంధాలలో జాతకాలు, గణాలు, గుణాలు, వర్గాలు, కూటమి, వివాహ తదనంతరం వారికి సంతాన యోగము, ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఆయుష్ ప్రమాణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. అలాగనే మీ భార్యాభర్తల మధ్య చికాకులు రావడం, నిత్యము తరచూ గొడవలు పడడం, అలాగా 490 కేసులు పెట్టుకోవడం అలాంటి ఇబ్బందులు ఉన్నట్లయితే ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే ఆధ్యాత్మికమైనటువంటి శుక్ర భగవాన్ యొక్క ఆశీర్వాద చేత ఆ దంపతులు పాలు నీళ్ళలాగా కలిసి ఉండేటువంటి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడే పుట్టినటువంటి మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ మనవడి కానీ మనవరాలకు కానీ పేరు ఎలాంటి పేరు పెట్టుకోవాలి, పేరులో ఆధ్యాత్మికతతో కూడుకున్నట్టు వైబ్రేషన్స్ మంచి రైజింగ్ పేర్లను కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. కనుక కాళభైరవ మంత్ర ఉపాసన చేయాలనుకున్న వారికి, మంత్ర సాధన చేయాలనుకుంటున్న వారందరికీ ఈ కింద నెంబర్ సంప్రదించినట్లయితే మీకు మంత్రోపదేశాన్ని చేయిస్తూ అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్ట ఐశ్వర్యం స్వాగతం పలకడానికి మన యొక్క దేవాలయంలో మీకు భగవంతుడి యొక్క ఆశీర్వాదం వల్ల మీకు మంత్రోపదేశం కూడా చేయడం జరుగుతుంది. కనుక ఈ కింద నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరిపైనను శుక్ర భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం రాజాదిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహిం కామేశ్వరో వై శ్రవణో యదదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. శుక్ర భగవానుడి యొక్క ఆశీస్సులు అందరిపైన చల్లగా చూస్తూ అన్యూన్య గృహస్థాశ్రమ జీవితం పొందుతూ అఖండ ఐశ్వర్యానికి ఆనందాన్ని స్వాగతం పలుకుతూ ఆశీర్వచనం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీరే చూడాలనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాంటి బట్టలు ప్రెస్ చేసి మీరు చూడగలరు. అలాగనే ఈ భక్తి సమాచారాన్ని భగవద్ బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు, సన్నిహితులకు చేరవేసి శుక్ర భగవానుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.